సో రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొన్ని ఇక్కడ ఫ్రీక్వెషన్స్ కావచ్చు, చేంజెస్ కనిపిస్తున్నాయి. వైసీపీ పోటీలో లేనప్పటికి కూడా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ సపోర్ట్ కోరుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కావచ్చు, లేదంటే గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు అందరూ కూడా ఏంటి వైసీపీ పోటీలో లేకపోయినా కొంత క్రూషియల్ రోల్ ప్లే చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఒక మేజర్ రాజకీయ పార్టీ 40% ఓట్లున్న పార్టీ ఓడిపోయినట్టు. ఇప్పుడు 40% కాస్త ఇంకొక 5% పెరుగుంటుంది తప్ప తగ్గేది లేదు ఆ పార్టీ. సగానే సగం ప్రజలతో మద్దతు ఉన్న ఒక రాజకీయ పార్టీ దాన్ని అభిమానించే ఓటర్స్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కోరతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ కూడా మనస్ఫూర్తిగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే పీడీఎఫ్ ఉందో, లక్ష్మణ్ రావు గారు కావచ్చు, రాఘవల్ గారు కావచ్చు, మహిళా అభ్యర్థి విశాఖపట్నం నుంచి టీచర్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఈ గ్రూప్ నుంచి. ఈ ముగ్గురు అభ్యర్థుల గెలుపు కోసం వైసీపీ కార్యకర్తలు శక్తివంతం లేకుండా పనిచేస్తారు. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళ గెలుపును ఆకాంక్షిస్తున్నారు. తెలుగుదేశం ఓడిపోవాలని కోరుకుంటున్నారు. జగన్ గారు కూడా బహిరంగంగానే వాళ్ళకి ఓటేయమని చెప్పి కూడా ఆల్రెడీ పిలిపించాడు. ఖచ్చితంగా వైసీపీ అన్నది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థులు లక్ష్మణ్ రావు గారి నాయకత్వంలో ఇంకా 2 ఉన్నారు కదా, రాఘవల్ గారు 2, వాళ్ళకి మద్దతు సంపూర్ణంగా ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇచ్చే మద్దతు అనేది ఆ ముగ్గురు గెలుపు కోసం మంచి ప్రయత్నం జరుగుతా ఉంది ఒకటి. రెండోది తెలుగుదేశం పార్టీ కొంత తీవ్రమైన ఇబ్బంది పడతా ఉంది ఈ విషయంలో, ఎమ్మెల్సీ ఎన్నికల విషయం. నిజానికి అవసరం కూడా లేదు, ఎందుకంటే గెలిచి అద్భుత విజయం సాధించి ఒక 1 year అయింది, 10 నెలలే అవుతాం. 10 నెలలకు కాకముందుగానే జరుగుతున్న ఎన్నికల్లో ఇంత ఎదురైతే ఎందుకు? ఒక రకంగా తెలుగుదేశం పార్టీ భయపడతాం. రాజకీయాల్లో భయపడడం సహజం, ఓడిపోయే పరిస్థితి ఎవరైనా భయపడతారు. ఎందుకు అంటే 1.5 year క్రితం ఒక బ్యాక్ ఎలక్షన్ లో వైసీపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత పరిణామాలు మారినాయి రాష్ట్రంలో. దాని ఎంత బూస్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. వైసీపీ గుర్తించలేదు కానీ తెలుగుదేశం పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చింది. 4 సంవత్సరాల 2 నెలల ముందే జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తేడా వస్తే చాలా పెద్ద డిఫెన్స్ ని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే అప్పుడు వైసీపీ ఓడిపోయినప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రకటన చేశారు గుర్తుంటే, మా ఓటర్లు వేరే ఉన్నారు అని. అవును. తెలుగుదేశం పార్టీకి వచ్చే సమస్య ఏంటంటే ఈ ఓటర్లు తెలుగుదేశం గెలుపులో చాలా కీ రోల్ పోషించారు. ఎవరు? అప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఈ ఓటర్లు మాది కాదన్నారు కదా, ఆ ఓటర్లే తెలుగుదేశం గెలుపు కీలక పాత్ర వహించారు. అంటే టీచర్లు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు చాలా గట్టి రోల్ తెలుగుదేశానికి 101% ఓట్లు వేసినారు. ఫిరోషస్ గా జగన్ గారికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు ఆ సెక్షనే తెలుగుదేశం పునాది కదా, ఆ పునాది సెక్షన్ లో పొరపాటున తేడా వస్తే కదిలిపోతాయి. దానివల్ల తెలుగుదేశం పార్టీ 4 year డిఫెన్స్ ఇప్పుడు వైసీపీ ఇప్పుడు వాళ్ళు గెలిచే వాళ్ళు పీడీఎఫ్ కావచ్చు, వాళ్ళు గెలుపుతో వాళ్ళ పని అయిపోతుంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ వ్యవహారం అంతా వైసీపీ వైపు వెళ్ళిపోతుంది. 4 ఏళ్ల ముందు ఓడిపోయినారంటే ఇంకేముంది, ఇంకా జగన్ గ్యారంటీ గెలుస్తాడు, వీళ్ళు గ్యారంటీగా పోతారనే అభిప్రాయం వచ్చేస్తుంది, నీరస పడిపోతుంది. అందుకని మీరు చూడండి, లోకేష్ గారు అనునిత్యం విద్యాశాఖను సమీక్ష చేస్తున్నారు. పేరుకు విద్యాశాఖ, టీచర్లు అంటారు, ఇవన్నీ ఎందుకు తెలుసా? ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే. లోకేష్ గారు అనునిత్యం ఎన్నికల ప్రయత్నం మొన్నప్పుడు చూసాను స్టేట్మెంట్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాం అంటే ఎన్నికలు ఆ రోజు జరిగేదంటే డైరెక్షన్ కోసం. ఎందుకు అధికార పార్టీ అంత తపన పడుతుందంటే ఆ పరిస్థితి బాగాలేదు. రెండో విషయం, జరిగిన పరిణామాలు కూడా చూసినప్పుడు నిరుద్యోగులు వాళ్ళు ఎట్లా ఒకటి డిఎస్సి నోటిఫికేషన్ ఏమైందో తెలియట్లేదు, గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి ఏమైందో మనం చూసినాం గొడవలు. దానితో నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి అనేది ఇంకా ఎవరనే విషయం చాలా మందికి అభిప్రాయానికి వచ్చేసినారు. వాళ్ళు రాలేదేమో, నిరుద్యోగులు ప్రజలు వచ్చేసినారు, వచ్చేసుకుంటారు. కాబట్టి ఆ రకంగా నిరుద్యోగులు హర్ట్ అయి ఉన్నారు. ఒకటి నిరుద్యోగ భృతి ఈకపోయినా వాళ్ళు కొంచెం సమయాన్ని పాటిస్తారు, కానీ నిరుద్యోగంతో ముడిపడిన నోటిఫికేషన్ చాలా కోపంగా ఉన్నారు, ఆర్గనైజ్డ్ గా ఉన్నారు. ఆర్గనైజ్డ్ గా వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు ఉంటాయి. 2, టీచర్లకు సంబంధించినంత వరకు ప్రధానమైనది పాత పెన్షన్ విధానం, ఉద్యోగులు పాత పెన్షన్ విధానం. ఈ 3 ఉన్నాయి. పాత పెన్షన్ విధానం స్థానంలో జీపీఎఫ్ తీసుకొచ్చాడు జగన్మోహన్ గారు, దానిలో వచ్చి రద్దు చేసేసినారు. ఒకటి గ్యారంటీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని అమలు చేయాలి. దానిపైన ఇంతవరకు 1 year అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు 1 year లో తేల్చేద్దాం అన్నాడు, 1 year లో ప్రారంభం కూడా చేయలే. 2, పిఆర్సీ జగన్మోహన్ గారు వేశారు, దాన్ని రద్దు చేసినారు. రద్దు చేసిన వాళ్ళు ఏం చేయాలి? ఐఆర్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇంటీరియం రిలీఫ్ అది ఇచ్చే. కాబట్టి 2 కీలకమైనది ఇవ్వట్లేదు. 3వది అత్యంత కీలకం డిఏలు. ఎవరికి తెలియని సత్యం ఏంటంటే అశోక్ గారు బేసిక్ గా ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకే డిఏ అమలైంది, డిఎన్ఎస్ అలవెన్స్. తమాషా తెలుసా? ఆ డిఏ ఎవరు ఇచ్చారు తెలుసా? జగన్ ఇచ్చారు. జగన్ ఇచ్చింది, వీళ్ళు అమలు చేశారు. వీళ్ళు ఇంప్లిమెంట్ కాదు, అది రూల్. జగన్ గారు ఇవ్వడం అంటే చూస్తామని చెప్పి ఇలా ఆయన ఏం చేశారంటే ఎలక్షన్ కు ముందు 2 డిఏల్ని క్యాబినెట్ ఆమోదించేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చేసింది. ఇచ్చేస్తూ ఒక డిఏ మార్చి 1 నుంచి అమలు అవుతుంది, 2వ డిఏ జూలై 1 నుంచి అమలు అవుతుంది అని చెప్పి క్యాబినెట్ ఆమోదం ఇచ్చేసింది.
కొత్తగా చేసేది ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డిఏ ఇంప్లిమెంటేషన్ అనేది జూలైలో ఆటోమేటిక్ గా అమలైపోయింది. ప్రభుత్వం ప్రత్యేకంగా మీరు డిఏ ఇస్తున్నామని ఏమంటారు, మామూలుగా ఏం వస్తుంది, మీలాంటి జర్నలిస్టులు రాస్తుంటారు కదా, ఉద్యోగస్తులకు శుభవార్త, డిఏని పెంచుతూ కేబినెట్ నిర్ణయం అని రాస్తారు. మరి జూలైలో రాలేదే శుభవార్త అని, ఎందుకు రాలేదు? ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలైన డిఏ కూడా జగన్ ఇచ్చిందే. ఇది జనంలో పనిచేస్తోంది. ఇప్పుడు ఆయన వీరి అధికారంకి వచ్చి ఆయన డిఏ అమలు చేస్తా ఉంటే ఈయన ఎందుకు లేదు? డిఏ లేదు, రెండోది పిఆర్సీ విషయం తేల్చలేదు, ఐఆర్ఈ లేదు, అదనంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చేయలేదు. దీంతో ఉద్యోగస్తుల్లో కోపం ఉంది, నిరుద్యోగుల్లో బాధ ఉంది. ఈ రెండు ఎలక్షన్ ఓటర్ 99% ఓటర్లు వీలే కదా. మరి వీళ్ళు నెగటివ్ అయిపోతే ఖచ్చితంగా పీడిఎఫ్ గెలిచిపోతుంది. పైపించి పీడిఎఫ్ లో లక్ష్మణరావు గారు కావచ్చు, ఆయన రాఘుల్ గారు కావచ్చు, లీలావతి గారు ఎవరో, విశాఖపట్నం, వీళ్ళందరూ మంచి అభ్యర్థి పర్సనల్ గా, పార్టీకి సంబంధం లేకుండా. కాబట్టి వీళ్ళు గెలిస్తే ఖచ్చితంగా తేడా వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది, జగన్ సపోర్ట్ ఉంది, అదనంగా ప్రభుత్వం మీద కోపం ఉంది. కాబట్టే మీరు గవర్నమెంట్ లో పెట్టుకుంటే మన కీలకమైన 2-3 ప్రకటనలు చేశాడు చంద్రబాబు గారు. నిరుద్యోగ భూతి పరిశీలిస్తామని చెప్పినాడు, వీళ్ళని ఉద్దేశించి, ఎలక్షన్ ఉద్దేశించే. రెండోది డిఎస్సి త్వరలో చేస్తా ఉన్నారు. అన్నిటికన్నా మించి ఆశ్చర్యకరంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇచ్చేస్తానని చెప్పాడు అసెంబ్లీ. మొన్న ఇచ్చేస్తాడు, ఇవ్వలేరు, సాధ్యం కాదు. రెండోది రైతు భరోసా కూడా కేంద్రంతో కలిపి 20,000 ఇచ్చేస్తానన్నాడు. మొన్న ఆల్రెడీ కేంద్రమే డబ్బులు పడినట్టున్నాయి కదా, 2,000 పడింది. 2,000 పడినాయా? మనం ఏం వేయలేదు ఇంకా. సమస్య ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు ఆ ప్రకటన ఇవ్వలేరని తెలిసి కూడా ఇస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రకటన చేయడంలో లాజిక్ ఏంటంటే ఆ ఎలక్షన్. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇంత ఒత్తిడికి లోన్ అవుతా ఉందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ సంథింగ్ ఈజ్ రాంగ్ అని నిజమైపోతే 3 చోట్ల కానీ, 1 చోట కానీ, 2 చోట్ల కానీ, 3 చోట్ల కానీ తెలుగుదేశం అభ్యర్థి ఓడిపోయి వాళ్ళు గెలిచారంటే ఖచ్చితంగా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు వస్తాయి. నేనైతే వ్యక్తిగతంగా వైసీపీకి లాభమా, తెలుగుదేశం నష్టమా నాకు సంబంధం లేదు. కానీ లక్ష్మణరావు గారు, రాఘుల్ గారు, ఆమె మహిళా అభ్యర్థి, ముగ్గురు గెలవడం డెమోక్రసీకి మంచిది. శాసన మండలిలో శాసన మండలి పెట్టిన ఉద్దేశం ఏంటంటే భక్తు రాజకీయ నాయకులకి లేని వాళ్ళు రావాలని. మేధావులు, ఇంటలెక్చువల్ అనుకునే వాళ్ళు పార్టీల చట్టంలో ఎమడలేరు. కాబట్టి వాళ్ళు రానిరు ఈ రాజకీయ నాయకులు. కానీ శాసన మండలి అన్న ఇస్తే ఆడన్న మేధావులు వస్తారని శాసన మండలి పెట్టిన మళ్ళీ ఆడ రాజకీయ సభగా మార్చేస్తున్నారు. ఇంకా మళ్ళీ అసెంబ్లీ ఉంది కదా, మళ్ళీ శాసన మండలి. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రూపు గెలవాలని నేను ఆశిస్తున్నాను, ఖచ్చితంగా గెలుస్తారని ఆశిస్తున్నాను. రాజకీయాలు ఖచ్చితంగా ఇది జరిగితే మాత్రం రాష్ట్రంలో ఖచ్చితంగా సంచలనంగా ఉంటది. సంచలనం అవుతుంది. తెలుగుదేశానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది.